కలిసి అయితే మాకు ఎల్లుండి అయితే ఈవెంట్ ఉందన్నమాట. సో ఒక రన్నింగ్ అయితే లేట్స్ అయితే 5 km రన్ అవుతుంది. సో ఆ ఈవెంట్ కోసం మనమైతే మనకు టీ-షర్ట్ వస్తున్నాయి అనమాట. టీ-షర్ట్ ఎడుకోవద్దాం మనకు లేటర్ లొకేషన్ పోయేది ట్యాంక్ బండ్. ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది మొత్తం మీద ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. గైస్ ఒక విచిత్రమైన ఆర్కిటెక్ట్ చూపెట్టాలా మీకు. ఇదే అట్లా ఏడా కనిపించేది ఇట్లాంటివన్నీ. ఓన్లీ హైదరాబాద్ మదిపట్నం ఏనే అనిపిస్తే ఇట్లా రన్ 0 ప్రిపరేషన్. అదైతే ప్రిపరేషన్ ఎట్లా ఉందా అనేది గోయింగ్ వెళ్ళంటావా. సో చూద్దాం ఎట్లా ఉంటుంది. టైం మ్యాటర్ చేస్తుంది రన్నింగ్లో దొరికేటప్పుడు. సీన్ల మీద సీన్లు అవుతున్నాయి. ఈ మాల్కి వచ్చిన కాడేమంటాడు ఇక్కడ మాల్ కాదు బ్రో అక్కడ అంటాడు. ఆడుగా కాడేమంటాడు అక్కడ మాల్ కాదు బ్రో ఇక్కడ మాల్ అంటాడు. ఏంది బాయ్ పంచాయతీ అంతా. గైస్ బేసికల్గా మనం అయితే కలెక్ట్ చేసుకున్నాం ఇదేనమాట మన కిట్ అయితే. సో గైస్ వచ్చే గారు వనకం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈజ్ అందరు మంచిగా అనుకుంటున్నా, అందరు కాలేజ్ కూతురు అనుకుంటున్నా. సో బేసికల్గా ఇది వచ్చేసి ఏంటంటే ఆయన మనతో తీసిబాయ్ ఉండు అండ్ మనం అయితే తీసిబాయి నిద్రం కలిసి అయితే మాకు ఎల్లుండి అయితే ఈవెంట్ ఉందన్నమాట. సో ఒక రన్నింగ్ అయితే లేట్స్ అయితే 5 km రన్ అవుతుంది. సో ఆ ఈవెంట్ కోసం మనమైతే మనకు టీ-షర్ట్ తెస్తున్నాయి అనమాట. టీ-షర్ట్ ఎడుకోవద్దాం మనకు లేటర్ లొకేషన్ పోయేది ట్యాంక్ బండ్ కాడ ఏదో మాల్ ఉంది పోయి అది అడికి వచ్చినా తీసుకోమని చెప్పి టీ-షర్ట్ జెట్స్లు అయితే మాకైతే. సో అడికైతే పోదాం మనమైతే. అండ్ గైస్ ఎప్పటి నుండి అనుకుంటే ఇక్కడికి వచ్చి షూట్ చేద్దాం. ఇప్పుడు టీ-షర్ట్ తీసుకొచ్చింది మన మీద. ఈ లొకేషన్ అయితే మస్తు ఉంటుంది, బిల్డింగ్లో మొత్తం మంచిగా ఉంటుంది ఫోటో షూట్ చేయడానికి. అండ్ మనమైతే ఇంకేం లేట్ చేయకుండా అయితే ఆ లొకేషన్కి వెళ్ళి తీసుకుందాం అంతా మా ఆర్డర్ అయితే. అండ్ ఎవరైతే మన ఛానల్కి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేసుకోరి. అండ్ 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం, కంప్లీట్ అయితే తొందరగా. గైస్ బేసిక్గా ఏంటంటే ఈవెంట్కి అయితే మేమైతే అమౌంట్ అయితే పే చేసినాం అనమాట. ఫీ అయితే ఉంటుంది. సో మేమైతే ప్రైవేట్ మొత్తం ఏవైతే ఉందో మొత్తం అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ అన్నిటిగా మాట్లాడి ఆడి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్నాం అనమాట. అండ్ మీరు కూడా బిగినర్ అయితే అథ్లెటిక్స్లో మీరు కూడా ఇదే పని చేయండి. ఏవైతే ప్రైవేట్ అయితే పడుతుంటే చిన్న చిన్నవి అయితే వాటిని ఆడండి, పైసలు అయితే కట్టండి. ఎక్స్పీరియన్స్ బిల్ అయితే మీకు ఎట్లుంటుంది కాంపిటీషన్ అనేది, ఒక ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది మొత్తం మీద ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో అదనమాట ముచ్చట అయితే. అండ్ ఇంకా ముంగడు చేసేది గైస్ ఒక విచిత్రమైన ఆర్కిటెక్ట్ చూపెట్టాలా మీకు. ఇదే అన్నమాట ఆర్కిటెక్ట్. ఒక డేంజర్ ఇంజనీర్స్ ప్లాన్స్ ఇది మొత్తం అయితే మైదీపట్నంలో. మీకు ఇక్కడ ఏషియర్కి వెళ్ళిపోయిన ఇట్లాంటివి కనిపించదు మీకు. చేసి హైదరాబాద్లో కనిపిస్తాయి ఇట్లాంటి యాంటీక్ అయితే మొత్తం యాంటీక్ చేస్తారు హైదరాబాద్లో. చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ఆర్కిటెక్ట్. మొత్తం డేంజర్ ఇంజనీరింగ్ ప్లాన్లని మొత్తం రాకెట్ సైజ్ వచ్చేసారు బయటకి మొత్తం అయితే. చూస్తారా మొత్తం మదిపట్నం మొత్తం హైదరాబాద్ మొత్తం మీద చూస్తారు కదా అట్లా ఉంటుంది మీకు. ఎట్లా ఏడా కనిపించేది ఇట్లాంటివన్నీ. ఓన్లీ హైదరాబాద్ మదిపట్నం ఏనే కనిపిస్తాయి ఇట్లాంటివన్నీ యాంటీక్. గైస్ ఫైనల్గా మనం అయితే వచ్చేసినాం బాయ్. వచ్చేసి అయితే మనం పార్కింగ్ చేసేద్దాం మన వెహికల్ అయితే. అండ్ చూద్దాం ఏం సంగతో. లాస్ట్ టైం తీసాడు ఈవెంట్కి వచ్చినప్పుడు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఎక్కడ నుండి తెచ్చుకున్నారాను? ఎర్రగడ్డ అక్కడ ముంగడ పోయింది మొత్తం మన బాయ్ అయితే. సో ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి మనమైతే వెళ్ళిపోదాం ఈ పైకి. అండ్ గైస్ మనమైతే ఇది ఏడో లొకేషన్. ఖైరతాబాద్ దాటిన తర్వాత ముంగడ ఒక మెట్రో స్టేషన్ వస్తుంది. అండ్ దాని లెఫ్ట్ సైడ్కి డెకెట్లో అనేది ఉందన్నమాట. సో అక్కడికి వచ్చేసి మీరైతే ఇక్కడ ఒక మాల్ ఉంది. ఈ మాల్ అనేది జెర్సీ కలెక్ట్ చేసుకోవాలి. జెర్సీ అంటే మనకు ఒకటి ఉంటుంది మా టీ-షర్ట్లు అయితే మనమైతే. సో కలెక్ట్ చేసుకుందాం మనమైతే ఇంకా పోయి. అండ్ గైస్ మన అవుట్ఫిట్ మొత్తం డేంజర్ చేసినాం బాయ్. సో చిన్న పొద్దున స్టంట్ అయ్యండి అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముంగడైతే. చలో గైస్ మనమైతే ఇంకా ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఏ ఫ్లోర్కి పోవాలో మనం. ఇప్పుడు ఏ ఫ్లోర్కి పోవాలి కొట్టు సెకండ్ ఫ్లోర్ కొట్టు. ఏ ఫ్లోర్కైనా మాల్లోకే పోతాం అంతే కదా. మాల్లోకి అయితే పోతాం. అరే కిందికి పోతుంది ఏం రా ఇది. అరే గైస్ మొత్తం అల్లాగా ఉంది ఇది. మొత్తం కూడా టైల్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే లిఫ్ట్లో. గైస్ మనమైతే అడిగిండే ఆ అన్ననైతే అన్న ఏమంటాడు అంటే బాయ్ నువ్వు పైపోయినా కడుక్కోదారా నీకు తెలుస్తుంది, నాకు అంత ఐడియా లేదు అన్నాడు సెక్యూరిటీ గార్డ్ అయితే. సో మనమైతే ఇక్కడ చూద్దాం భయ్. మనకు తెలియదు ఆడే పర్టికులర్ పెట్టాలి ఒకరిని పెడితే మనకు అర్థమవుతుంది అనమాట ఎట్లా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేది అయితే. ఏ ప్రైవేట్ కాదు అట్లానే ఉంటుంది ఇక. చలో మనమైతే ఇక ఎట్లా ఒకలాగా చేసుకుందాం మనమైతే ఇక. గైస్ బేసికల్గా ఏంటంటే భయ్ ఎట్లా స్పోర్ట్స్ వస్తువులు మీకు ఏమైనా కావాలి, ఏమైనా కలెక్ట్ చేసుకోవాలి ఈవెంట్స్ గురించి అంటే బేసిక్గా డికెట్లాన్లో ఇస్తారు. డికెట్లాన్లో అయితే అక్కడ మనకు తెలియాలన్నమాట వాళ్ళు ఇస్తున్నారా ఏంటి మనకు పర్టికులర్గా తెలిస్తే మనకు ఐడియా వస్తుంది. బట్ టైమింగ్ అయితే మాకు 6 AM నుండి ఎప్పటి వరకు ఉందిరా ఈవినింగ్ 5 వరకు అట్లా ఉందన్నమాట కలెక్టింగ్ టైం అట్లా తీసుకునేది. సో చూద్దాం మనం అయితే అడిపోయి. నాకు డెకెట్లాన్లోకి అయితే వచ్చేస్తాం. డెకెట్లాన్లోకి అయితే అప్రోక్స్గా పోయి అడుగుదాం. మన జెర్సీ కలెక్ట్ చేసుకుందాం. సండే పోదాం. 5 km రన్ 0 ప్రిపరేషన్. అదైతే ప్రిపరేషన్ ఎట్లా ఉందండి ఇది గోయింగ్ వెళ్ళంటావా. సో చూద్దాం ఎట్లా ఉంటుంది. టైం మ్యాటర్ చేస్తుంది రన్నింగ్లో దొరికేటప్పుడు. మీకైతే ముంగడైతే చెప్తావు అన్ని విషయాలు.
గైస్ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఒక మెట్రో ఉంది బ్రో, మెట్రో. అది మెట్రో ఇక్కడదైనా బయటదే అర్థం కావడం లేదు, చూద్దాం రండి. షోకేసే నాకు అనిపిస్తుంది, ఆ షోకేసే అదే ఎంట్రీ ఇట్లుంది బాయ్, ఇది ఎక్స్ట్రాడినరీ బాయ్ ఆ మాల్. ఇది నేను దిగిన మాల్లో లేదు, ఒక చాలా మంచి మాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మనకైతే. అండ్ చూస్తున్నారు కదా ఇదే విచిత్రమైన మెట్రో అయితే. నేను మెట్రో నిజంగా మెట్రో అనుకునే తెలుసా, ఇట్లా అందరూ మెట్రో దిగి ఇట్లా వస్తున్నారు అనుకుంటా లోపలికి అయితే. చలో మనం పార్కింగ్ చూస్తురా అవుతుంది మాల్ అయితే, మంచిగా ఉంది మాల్ అయితే. చలో మనం లిఫ్ట్లోకి వెళ్ళి అయితే పోయి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే పోయి ఇంకా తీసుకుందాం మనం పని తీసుకొని. వేరే మాల్ అంటే అది ఒక బ్రో చెప్పిండు ఇక్కడ కాదంట, అది ఎక్కడ అంటే కొంచెం ముంగళ పంజాగుట్ట సైడ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్ళి బ్రో నీకు దొరికేసాయని చెప్పిండు టీషర్ట్లు అయితే. అండ్ అక్కడికైతే పోదాం మనం, పోయి అయితే తీసుకుందాం అనమాట. గైస్ వీఆర్ ఇన్ పంజాగుట్ట. ఏంది భయ ప్రైవేట్ వాళ్ళు జర ఎవరైతే వీడియో చూస్తారో జర మ్యాప్ మంచిగా పెట్టారు బై, లొకేషన్ అయితే ప్రాబ్లం అవుతుంది మాకైతే. ఇప్పుడు టీషర్ట్ కలెక్ట్ చేసుకొని ఇంత తిరుగుతున్నాం మేము. చలో వెళ్ళిపోదాం మాల్. ఇదేనా ఏది భయ రైట్ ముంగడ మాల్, రైట్ రైట్ రైట్. గైస్ ఇది పార్కింగ్ లేదు భయ, మొత్తం చిన్న గల్లీ గల్లీకి ఇట్లా పోతాం అట్లుంది మొత్తం, ఒక చిన్న గేమ్ ఆడుతున్నట్టుంది ఇది లిటరల్లీ. అండ్ చూస్తారు కదా ఫార్ముల లెక్క పోతున్నాం అందరం లైట్లీ కాక. గైస్ మన సెకండ్ మాల్ అయిన వేరే మాల్కి వచ్చేసినాం మనమైతే. గైస్ బేసికల్గా మనమైతే లెవెల్ 2 అయిన మాల్లోకి వచ్చేసినాం అనమాట. మన లొకేషన్ పరంగా వచ్చినట్టయితే లెవెల్ 2లోనే ఉంది మనకైతే. అండ్ లెవెల్ 2లో ఎక్కడో మనం చెక్అవుట్ చేసుకోవాలి, మొత్తం తిరగాలి. సో చూద్దాం ఎక్కడో మనకు లెవెల్ 2లో ఎక్కడ ఇస్తున్నారు. సో గైస్ సీన్ల మీద సీన్లు అవుతున్నాయి. ఈ మాల్కి వచ్చిన కాడ ఏమంటాడు, ఇక్కడ మాల్ కాదు బ్రో అక్కడ మాల్ అంటాడు. ఆడుకున్న కాడ ఏమంటాడు, అక్కడ మాల్ కాదు బ్రో ఇక్కడ మాల్ అంటాడు. ఏంది బాయ్ పంచాయతీ అంతా, మళ్ళీ అదే మాల్కి వస్తున్నాం. చలో వెళ్ళిపోదాం వేరే మాల్కి అయితే మళ్ళీ. సో గైస్ మనం వచ్చింది ఇదే మాల్ అనమాట. నెక్స్ట్ మాల్ హైదరాబాద్. 1,000 years later. గైస్ బేసికల్గా మనమైతే కలెక్ట్ చేసుకున్నాం ఇదేనమాట మన కిట్ అయితే. అందులో వచ్చేసి మన టీషర్ట్, మన BIB నెంబర్ అయితే ఇచ్చారు. వాటర్ బాటిల్ అంటే కింద డెకెట్లో కలెక్ట్ చేసుకోమన్నారు. సో ఇదనమాట తెలంగాణ రన్నర్స్, సెలబ్రేట్ ఫిట్నెస్, సెలబ్రేట్ తెలంగాణ అండ్ సెలబ్రేట్ ది రన్. సో ఇది అవంతిగా తెలంగాణ రన్ మనం ఆడబోతున్నాం సండే 7th June 2026. సో ఇదనమాట. సో మనమైతే పోదాం ఆడదాం. ఇదే మొత్తానికి అయితే టీషర్ట్ తీస్తారు. నేను వచ్చింది ఏదో టైంకి బట్ ఇవ్వకపోతుండే అనమాట, బట్ దిస్ డే ఇచ్చేసారు మనకైతే. అండ్ ఇక మనమైతే డెక్కన్లోకి పోయి వాటర్ బాటిల్ కలెక్ట్ చేసుకోం. చలో ఇక గైస్ చూస్తున్నారు కదా మెడల్ అయితే ఇట్లుంటుంది అనమాట, సేమ్ యాజ్ యూజువల్. సో ఒకసారి ఒక్క బ్రో ఇది ఒకసారి. సో దిస్ ఈజ్ అ మెడల్, మస్తు ఉంది బై, జబర్దస్త్ ఉంది మెడల్ అయితే. చలో రేపైతే మనం ఆడదాం 5 km వచ్చేసి. అండ్ ఎట్లుంటుందో మొత్తం అయితే చూద్దాం అనమాట రేపు 5 km అయితే. చలో వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు వెళ్ళి డెకెట్లాన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ కలెక్ట్ చేసుకున్నాం. మనం 3 months ముందు రిజిస్టర్ చేసుకున్నాం బై ఈ గేమ్ ఆడడానికి, తెలంగాణ రన్నర్స్. కమాన్ గైస్, ఓవరాల్ కిట్ ఇది అనమాట. మనకు ఒక టీషర్ట్, ఒక BIB నెంబర్ అండ్ ఒక వాటర్ బాటిల్. డెకెట్లాన్లో ఉందాం మన ప్రజెంట్ అయితే. సో ఒక డెకెట్ ఎక్స్పోర్ట్ చేసుకుని మనం అయితే వెళ్ళిపోదాం. గైస్ ఎట్లనే స్పైక్స్ కింద కామెంట్ చేయరి, వేసుకుంటాం బై స్పైక్స్. మనం ఈరోజు రన్నింగ్ అథ్లెటిక్స్ అందరూ బై కానీ స్పైక్స్ వేసుకొని వచ్చారు. మస్తు అనమాట ఇదైతే. అండ్ జబర్దస్త్ ఎగ్జామ్ ఈ సౌండ్ మస్తు ఉంటుంది బై స్పైక్స్లో. ఓన్లీ అథ్లెట్స్ కెన్ ఫీల్ దట్. చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసి అయితే ఓన్లీ స్పైక్ సెక్షన్ ఇదైతే. దీంట్లో సైజ్ దొరుకుతలేదు. అరే దీంట్లో హైయెస్ట్ ఏ సైజ్ ఉందో తీరా నువ్వు, ఇక దొరికేసరి చెప్తున్నా నేను. కానీ స్పైక్స్ మస్తు వచ్చినాయి నాకు, మంచిగా ఉన్నాయి. బట్ ఎంత ప్రైస్ ఎంత బ్రో 4,000.